రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటిని ఘనంగా జరుపుకోవాలని చెప్పి వారు నిర్ణయించడం నిజంగా భారత ఉపఖండము రామాయణం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా దక్షిణ భారతదేశస్తుడు ఈ ఉపఖండాన్ని పరిపాలించినటువంటి మొదటి వ్యక్తి పివి నరసింహరావు. ఎప్పుడే కానీ ఉత్తర భారతదేశ రాజరిక వ్యవస్థలు కానివ్వండి, ప్రజాస్వామ్య వ్యవస్థలు కానివ్వండి, మొదటి వ్యక్తి అందుకోసం పివి నరసింహరావు గారిని ఎల్లకాలం గుర్తించుకుంటుంది ఈ భారత ఉపఖండం. ఒక దక్షిణ భారతదేశస్తుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప మొదటి అవకాశం వచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు. వారు రుజువు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటికి తీసుకురావడానికి వారు వేసినటువంటి పునాది ఏదైతుందో దానిపైనే ఈ నాటి తరం పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ చేసిన తర్వాత పుట్టిన జనాభానే ఈ దేశంలో దాదాపు 70 కోట్ల జనాభా ఉన్నట్టు మనకు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి మరి వారు ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మారి ముందుకు పరిగెత్తుతున్న సందర్భంలో తప్పనిసరిగా నేటి యువతకి మరి పివి నరసింహరావు గారి గురించి చెప్పవలసిన అవసరం ఉంది. తెలంగాణ తెలుగు ప్రజలకి కాక యావత్తు దేశ ప్రజలకు తెలియజేయాలి. దురదృష్టవశాత్తు మరి నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనల వల్ల వారి ఎంతైతే ప్రాచుర్యం పొందాలో, ఎంతైతే ఈ దేశానికి వారు చేసినటువంటి సేవలు ప్రచారం కాకపోవడం మనందరి దురదృష్టము. మరి ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వము దాన్ని సవరించి దేశవ్యాప్తంగా పివి నరసింహరావు గారు 1991లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మలిచిందో అది చెప్పవలసినటువంటి అవసరం నేటి ప్రధాని నేటి ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఎందుకంటే ఈరోజు వారు పరిపాలిస్తున్నారు కాబట్టి వారు అటువైపు ఆలోచించాలి. ఎన్సీఆర్టీ వారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను వారు ఏ విధంగా మార్చగలిగారు, ఎలాంటి పునాదిరాజులు వేశారు అనేటువంటి చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి మనందరం కూడా మరి అటువైపు ప్రయాణం చేయాలని చెప్పి, కృషి చేయాలని చెప్పి నేను పార్లమెంట్ సభ్యుడిగా తప్పనిసరిగా